హలో హాయ్ నమస్తే, నేను మీ వెంకట్. ఈరోజు మనం ఎంపీ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్లో ఉన్నాము. ఈరోజు మనము ఉదయాన్నే ఒక క్రీడా ప్రాంగణానికి వచ్చాము. ఈ క్రీడా ప్రాంగణంలో కొంతమంది ఉన్నారు మనతో పాటు. వాళ్ళతోని ఈ జరుగుతున్న ఎలక్షన్ సంగ్రామం చాలా హీట్గా ఉంది. ఆ ఎలక్షన్ సంగ్రామంలో వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం, మీ ముందుకు తీసుకొస్తాం. నమస్తే. నమస్తే. సరే, ఇప్పుడు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ ఈటల రాజేందర్, సునీత మహేందర్ రెడ్డి అండ్ ఆర్ఎల్ఆర్, ఈ ముగ్గురు మధ్యలో ఎవరికి ఎక్కువ ఓటర్ అనుకూలంగా ఉన్నాడు? ఈరోజు భారతదేశంలో 140 కోట్ల మంది ఈ ఎన్నికలలో పాల్గొంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి కనుక అటువంటి ఎన్నికలలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాన్ని రక్షించేటువంటి ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని గత 50 సంవత్సరాలుగా రక్షించుకుంటూ వస్తుంది. ఈరోజు అటువంటి భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికలు జరగబోతున్నాయి. అటువంటి దాంట్లో మన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం దాదాపు 40 లక్షల ఓటర్లు ఉన్నారు కనుక భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్నది. ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పేసి పబ్లిక్ అందరు టాక్ నడుస్తుంది. మేము కూడా అదే అనుకుంటున్నాము. ఎందుకంటే ఈటల రాజేందర్ మీద ఇంతమంది కూడా వేరే కామెంట్స్ అన్ని పాస్ చేసిరు. కొంతమంది కుహనా లౌకికవాదులు రాజ్యాంగం పట్ల కానీ ఇతర మతాల పట్ల కానీ కొన్ని నోరు జారుడు పదాలు ఉపయోగిస్తున్నారు. అయితే అన్నగారు, ఈ మధ్యకాలంలో అమిత్ షా చేసిన కామెంట్స్, ముస్లిమ్స్ రిజర్వేషన్స్ అన్నీ ఎత్తివేస్తాము, దాని తర్వాత దానికి రియాక్షన్గా అద్దంకి దయాకర్ గారు రాముడేమన్నా మీ చిన్నయ్యనా, మీ సీత ఏమన్నా మీ చిన్నమ్మనా అని చెప్పేసి బీజేపీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. దాని గురించి ఏమన్నా బీజేపీకి ఏమన్నా డ్యామేజ్ కలిగే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే అమిత్ షా గారు అన్నారో మత ప్రాతిపదికన ఎటువంటి రాజ్యాంగ రీత్యా ఏదైతే ఉన్నదో అటువంటి రిజర్వేషన్ తీసేస్తామన్నారు. కానీ ముస్లిమ్స్కి రిజర్వేషన్ తీసేస్తామని, ముస్లిమ్స్లో కూడా గరీబ్ వాళ్ళు ఉన్నారు, ఫకీర్ వాళ్ళు ఉన్నారు, దూదేకుల వాళ్ళు ఉన్నారు, ముస్లింలో కూడా నానా కులాలు ఉన్నాయి. ఎప్పుడు ముస్లిమ్స్ రిజర్వేషన్ మత ప్రాతిపదికన ఏదైనా రిజర్వేషన్ ఉంటే అటువంటిది తీసేస్తామన్నారు. కానీ ముస్లిమ్స్ రిజర్వేషన్ తీస్తామనిలే. భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. 10 సంవత్సరాలు కూడా ఇప్పటివరకు భారతదేశాన్ని పరిపాలించిన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఇప్పటి వరకు కూడా ఎక్కడన్నా ఒక్క రిజర్వేషన్ తగ్గించిన దాఖలా లేదన్న ప్రూఫ్ ఉంటే మీరు చూపెట్టండి. అటువంటిది అన్నింటినీ ఇది నిరాధారమైనటువంటి ఆరోపణ. ఇటువంటి ఆరోపణలు ఎలాంటి పసలేదు. వీళ్ళన్నా గెలవలేక ఏదో మొత్తుకున్నట్టు, ఎవరి మీద మొత్తుకున్నట్టు అన్ని పనికిరాని ఆరోపణలు చేస్తూ దయాకర్ గారు చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారు? దయాకర్ గారు ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఆయన ఈ లెక్కలు చూసుకుంటే. ఎందుకంటే రాముడు అంటే ఆది పురుషుడు, రామాయణం ఆది కావ్యము, రాముడు ఆది పురుషుడు, సీత ఆది దేవత అన్నట్టుగా మేము పూజిస్తున్నాము. భారతదేశంలో ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి వాళ్ళ పుట్టుకను ఈరోజు క్వశ్చన్ చేసి మీరు చిన్నయ్యనా అనడం కాదు. ఆది పురుషుడు అంటే అందరికీ మూల పురుషుడు. ఆర్యాన్ని మనం రాస్తున్నాము. ఆర్యులు ఎప్పుడైతే అన్నారో అప్పటి నుంచి మనం రాముని ఆది పురుషునిగా భావిస్తున్నాము. ఆయన ఆది పురుషుడు, ఆది దేవుడు. అటువంటి వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏదైతే మతాలకు విద్వేషాలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో మతాల మధ్య వారిని మేము ఖండిస్తున్నాము. వాళ్ళను ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా మసలుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడికి అధిక సంఖ్యాకులు హిందువులు ఉన్నారు కనుక హిందువుల మీద ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో దాన్ని హైప్ సృష్టించి దాన్ని వైరల్ చేసి దానివల్ల లబ్ధి పొందుదామని చూస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా అది ఒక తెలివున్న వ్యక్తులు చేసే పని కాదు. దానివల్ల భారతీయ జనతా పార్టీకే ప్లస్ జరుగుతుంది కానీ మైనస్ లేదు. వాళ్ళ ఇంగితానికే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇది ఆది పురుషుడు ఆది కావ్యం అని చెప్పి అన్నారు. ఆది దేవుడు వాళ్ళు. అటువంటి వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు తగదు. అయితే అన్నగారు, ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీలో అంటే 7 కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకే తిరిగా కాలుకు బలపం కట్టుకొని మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీని ఒక్క తిరిగా తిరుగుతున్నాడు. ఎస్పెషల్గా పబ్లిక్గా ఒకవేళ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ గెలిస్తే మైనంపల్లి హనుమంతరావుకి మంత్రి పదవి ఇస్తా అని కూడా ఆయన వాగ్దానం చేశారు.
ఇవన్నిటిని అధిగమించి ఇంత టఫ్ టాస్క్లో ఈటెల రాజేందర్ గారు గెలుస్తారా? అసలు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన చేస్తున్న మాటలు, ఆయన ఇస్తున్న గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ అని చెప్పేసి ఇవన్నీ ప్రజలలోకి వెళ్తుందా వెళ్ళదా? ఈరోజు టీఆర్ఎస్ మీద ఒక ప్రశ్న అడిగారు, మంచి ప్రశ్న. 6 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు, వాళ్ళకు గెలుస్తాడు కదా ఎంపీ అని. కానీ అది తప్పు. ఎప్పుడైతే టైటానిక్ షిప్లకు వాటర్ జొరినాయో టైటానిక్ షిప్ మునిగిపోతుంది. టైటానిక్ షిప్ ఎలా అయితే మెల్లమెల్లగా మునిగిపోతుందో కేసీఆర్ నావ కూడా మునిగిపోయే నావా. దాని గురించి ఇవాళ పబ్లిక్ ఎవరు ఆలోచిస్తలేరు, ఎవరు ఓటు వేయాలని కూడా ఆలోచనలో లేదు. అది సెకండ్ ప్లేస్లో కాదు, థర్డ్ ప్లేస్లో ఉన్నది. అది ఇదిగా 2వ ప్లేస్లో ఉన్నటువంటి ఇదైతే కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఆల్రెడీ ఇప్పుడు ఆయన రెఫరెండంగా భావించి 6 వాగ్దానాలను 6 కాదు 14 వాగ్దానాలు చేసిండు. ఆయన 14 వాగ్దానాల్లో ఒక ఉచిత బస్సు ఒకటే ఇచ్చాడు, మిగతాది ఏది ఇవ్వలేదు. రైతు రుణమాఫీ ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, 2500 మహిళలకు ఇవ్వలేదు, 4000 రూపాయలు పింఛన్ చేయలేదు. కనుక ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ అప్పుడు కనీసం ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి హైప్ కూడా ఇవాళ కాంగ్రెస్కు లేదు. కనుక సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉన్నది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి తెలంగాణలో గెలిచే సీట్ ఏదైనా ఉన్నదంటే అది మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఘంటాపథంగా పబ్లిక్ మాట్లాడుకుంటారు. పబ్లిక్ టాక్ అదే ఉంది. నా అంతర్గతంగా ఉన్న మనసులో మాట కూడా అదే ఉన్నది. పూర్తిగా దేశవ్యాప్తంగా వచ్చేసరికి ఇప్పుడు థర్డ్ ఫేజ్ అయిపోయింది. థర్డ్ ఫేజ్లో బీజేపీకి కొంతవరకు ఒక 20 సీట్ల వరకు తగ్గుతాయి, ఎన్డీఏకు తగ్గితే ఇండియాకు పెరుగుతాయి అని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అలాంటిది ఏం లేదు. ఇప్పటివరకు అయినటువంటి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో కూడా 90 సీట్లకు 93 సీట్లకు 90 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది. ఈ థర్డ్ ప్లేస్లో కూడా ఖచ్చితంగా మెజార్టీ సీట్లు సాధిస్తున్నది. మెజార్టీ సాధిస్తేనే ఆప్కే బార్ 400 పార్ అవుతుంది. కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలలో కూడా బాగా వేయబోతుంది. ఈరోజు 17 సీట్లలో 12 సీట్లు గెలవబోతుంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడనే కాకుండా ఆంధ్రాలో కూడా ఉమ్మడి అక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని అక్కడ కూడా మెజారిటీ సీట్లు గెలవబోతుంది. అక్కడ 18 సీట్లలో 24 సీట్లలో అక్కడ కూడా మెజారిటీ సీట్లు గెలవబోతుంది. కనుక దక్షిణ భారతదేశంలో గెలిచిన సీట్లన్నీ ప్లస్ అయితే కనుక అప్కి బార్ 400 బార్ ఖచ్చితంగా ఇంకా 400 పార్ దాటిపోతుంది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు కనుక ఈటెల రాజేందర్ గారు గెలిస్తే మీకు ఎలాంటి అభివృద్ధి పనులు అయితే అనుకుంటున్నారు? ఆయన ఎలాంటి పోస్టులు పొందాలనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ గారు గెలిస్తే ఖచ్చితంగా భారతదేశంలో ప్రధానమంత్రి మంత్రిత్వంలో కీలకమైనటువంటి మంత్రి పదవి రాబోతుందని చెప్పేసి మేము ఊహిస్తున్నాం, కావాలని కూడా అనుకుంటున్నాం. అటువంటిదంటే ఇది మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం మినీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో ప్రజలు మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంతో అనుసంధానమై ఉన్నారు. కనుక భారతదేశంలో జరిగేటువంటి అభివృద్ధి మల్కాజిగిరిలో కూడా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇటువంటి విషయాలలో కానీ కేంద్రం ద్వారా నిధులు తీసుకొచ్చేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత అప్పుడు ఈటెల రాజేందర్ పైన ఉంటుంది. అటు ఎలివేటర్ కారిడార్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర RRR కానివ్వండి, ఏదైనా కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి బాధ్యతలు మన ఈటెల రాజేందర్ గారు 24 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసి మంత్రులుగా ఉండి తెలంగాణలో సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు తెలంగాణ నుంచి సెంట్రల్లో కూడా చక్రం దింపబోతున్నాడు. సెంట్రల్ నుంచి కూడా ఈయన ఖచ్చితంగా మనకు నిధులు తీసుకొచ్చి తెలంగాణ అభివృద్ధి పదంలో నడిపించడంలో నెంబర్ 1గా ఉంటాడని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తారంటున్నారు, ఎంతవరకు నిజమండి? ఇప్పటి వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సెక్యులర్ అనే పదాన్ని చొప్పించడం జరిగింది. 1950లో రాసినటువంటి రాజ్యాంగ పీఠికలో కానీ ఎక్కడ ఈ సెక్యులర్ అనే వర్డ్ లేదు. కనుక రాజ్యాంగాన్ని మార్చినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. రాజ్యాంగం యొక్క ఆత్మను అంటే పీఠికని ఆత్మను మార్చిన చరిత్ర కూడా కాంగ్రెస్కే ఉన్నది. వాళ్ళు మార్చి పక్కోళ్ళు మారుస్తారని చెప్పేసి అపవాదం తీసుకొస్తారు. కనుక అటువంటిది ఏం లేదు. వాళ్ళు మార్చిన దాంట్లో ఒక అంతా కూడా మార్చడానికి వీలు లేదు. ఇంకోటి ఇది ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్నది రాజ్యాంగం మార్చిర్రా. ఇక 2/3 రాష్ట్రాల ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 2/3 మెజారిటీతో రాష్ట్రాలు ప్రతిపాదన పంపిన తర్వాత అక్కడ 2/3 మెజారిటీతో అప్పుడు రాజ్యాంగాన్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అయినా కూడా రాజ్యాంగాన్ని మార్చాలంటే ఒక వర్డ్ మార్చరు, ఒక సమూలమైనటువంటి రాజ్యాంగాన్ని మార్చేటువంటి హక్కు ఎవరికి లేదు. దాని మీద సుప్రీంకోర్టు ఉన్నది. రాజ్యాంగం టక్కున మారుస్తా అంటే 24 గంటలు మార్చుకుంటా అంటే ఏది నీ చేతిరాత పుస్తకం కాదు రాజ్యాంగం అనేది. అదేంది దాని మీద ఒక సుప్రీంకోర్టు అనేది ఉన్నది. దానికి ఒక న్యాయపరమైన సమీక్ష జరుగుతుంది. రాజ్యాంగంలో కూడా ఇవాళ జీవోలు తీసుకొస్తారు. గవర్నమెంట్లో 100 జీవోలు
తీసుకొచ్చారు మన తెలంగాణ గవర్నమెంట్. ఎన్ని జీవోలు కొట్టేసి హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా నువ్వు ఏది చేసినా కూడా దానికి ఒక న్యాయ సమీక్ష అధికారం మన రాజ్యాంగం కల్పించింది. దానికి కోర్టులు ఉన్నాయి, దానికి వ్యవహారం ఉన్నది. దానికి అంతా ఈజీగా నోటు మాటగానే అనగానే చైత్రరాత పుస్తకం తీసి చింపేసి పేజీ చింపేసి ఇంకో పేజీ రాస్తానని అనుకుంటారా? రాజ్యాంగం అంటే ఇటువంటి మాటలన్నీ ఒట్టి మాటలన్నీ కట్టిపెట్టేసి నిజమైనటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరించాలి. దానికి భయపడి ఇటువంటి పనికిరాని ఆరోపణలు చేస్తారు. ఎలాంటి రాజ్యాంగం మార్చరు. ఇది ఏదైతే ప్రజలకు అనుకూలంగా ఉంటే అటువంటి సవరణలు చేస్తారు. 370 ఆర్టికల్ రద్దు చేసి ఇవాళ భారతదేశంలో కలిపి విలీనం చేసింది. ఆక్రమిత కాశ్మీర్ని కూడా భారతదేశంలో కలిపే అవకాశం ఉన్నది కనుక అటువంటి దానికి మనము చేసుకొస్తారు. కానీ ఇటువంటి పనికిరాని వర్డ్స్ను వీళ్ళు రాజ్యాంగం మారుస్తారు. ఏం చేతి పుస్తకమా, చేతిరాత పుస్తకమా? అది తప్పు. ఓకేనా. ఇది మనము వేల్పుల శ్రీనివాసు గారు, రాంపల్ దయారా మాజీ సర్పంచ్, ప్రస్తుతం అడ్వకేట్గా కొనసాగుతున్నారు. వారితో పాటు వాళ్ళ మిత్ర బృందం కూడా కొంతమంది ఉన్నారు. వారిని కూడా స్పందన తెలుసుకుందాం. నమస్కారం అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ పేరేమన్నా? విజయ్ కుమార్. విజయ్ కుమార్, మీ మద్దతు ఇప్పుడు ఎలా ఉండబోతుంది? 100%, 100కు 100% భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అంటే ఎందుకోసం భారతీయ జనతా పార్టీ ఎగరేస్తుంది? అసలు మీరు భారతీయ జనతా పార్టీ పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల నుంచి పోల్చి చూసినట్టయితే అన్ని రిజర్వేషన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి ఇతర మతాలకు సంబంధించినటువంటి అనుకూలంగానే రాజ్యాంగాన్ని మనం తిరగరాయడం చూసాము. గత 10 సంవత్సరాల నుంచి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిగా తీసుకుపోతున్నటువంటి మోదీ గారికి ఈ నేనే కాదు, మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరైనా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మోడీ గారి నాయకత్వంలో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. అన్న మీ పేరన్నా? అన్న నా పేరు బుచ్చిబాబు. మీరు రాజేంద్ర గారు గెలిస్తే మంచి పనులు చేస్తారనుకుంటున్నారా? రాజేంద్ర గారి పట్ల మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? రాజేందర్ గారు గెలిస్తే 100% ఈ యొక్క తెలంగాణకే కాకుండా భారతదేశానికి కూడా ఆయన ఒక మినిస్ట్రీలో ఉంటే మాత్రం మంచి చేస్తాడనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఆయన చరిత్ర చూసినప్పుడు ఆయన దగ్గర నుండి చూశాను నేను కూడా. ఆయన ఎలక్షన్స్ అన్నప్పుడు కూడా నేను ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వెళ్ళాను, తర్వాత బీజేపీలోకి వచ్చినాక కూడా ఆయన దగ్గరికి వెళ్ళాము, చూసాము, ఆయన పర్సనల్గా కలిసాము. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎలాంటి వాడో మేము తెలుసుకున్నాము. సో కాబట్టి ఆ ఉద్దేశంలో నేను చెప్పేది ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరికి కూడా, ఆయన ఒక కాంగ్రెసే కాదు, టీఆర్ఎస్ కాదు, లేదా భారతీయ జనతా పార్టీయే కాదు, అందరికీ కూడా ఆయన న్యాయం చేస్తాడనే ఆ హోపు నాకైతే ఉంది. ఓకేనా. ఇప్పుడు అంటే మోడీ గారిని చూసి ఈ దేశం కోసం వేయాలా, ఈటల రాజేందర్ గారిని చూసి వేయాలా? దేశపరంగా చూస్తే ఇప్పుడున్న 10 సంవత్సరాల్లో మరి మోడీ గారు మన దేశం పట్ల ఇతర దేశాలకు కూడా మరి ఈ దేశం మంచి ప్రధాని అనే మాట అందరి దేశాల్లో అందరు ప్రధానులు కూడా ఒప్పుకున్న విషయం మనందరికీ తెలుసు. సో మరి ఇక ముందు కూడా అట్లాంటి నాయకుడు అనేవాడు ఉండాలా. రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు రాజు మంచిగా ఉన్నట్టే మరి దేశాన్ని పరిపాలించేటప్పుడు కూడా ప్రధాని కూడా మరి ఆయన కూడా మరి దేశంలో ఉన్న ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఈ దేశానికి మంచి పౌరుడిగా మంచి ప్రధానిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చూసి అందరు ఓట్లు వేయటానికి ముందుకు వస్తున్నారు. అట్లాగే ఈటల రాజేందర్ గారిని చూస్తే ఆయన గతంలో చేసినటువంటి మంచి పనులను బట్టి ఆయన ప్రతి పేదవాడికి కానీ ఉన్నవాడికి కానీ ఎవరెళ్ళినా సరే ఆయన ముందుండి నేనున్నాను, మీకు ఏ సమస్య అయినా నేను ముందుండి చేస్తాననే మనిషి. కాబట్టి వ్యక్తిగతంగా ఆయనకు కూడా వేయటానికి మరి ఇప్పుడున్నటువంటి ఈ మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎక్కువగా బీజేపీలో ఉన్నటువంటి రాజేందర్ గారికి ఓటు వేయటానికి ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇంతేకాకుండా మరొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు ఆడలేక పాత మద్దలు అన్నట్టు ఈవీఎం ట్యాంపరింగ్ అది ఇది అంటున్నారు. అది ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇంకా టెక్నాలజీని ఇంకొక సజెషన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఎక్కడైతే రిగ్గింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు ఒకరు ఓటు ఎవరైతే వేస్తున్నారు అనుకున్నప్పుడు బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా ఎలక్షన్ జరిపిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సామాన్యుడిగా
వీళ్ళు కోరుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారం రావాలి, ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఎంపీ అభ్యర్థిగా అయ్యి ఇక్కడ ఈయన కేంద్ర మంత్రి అయ్యి మా మల్కాజ్గిరికి మంచి అభివృద్ధి పనులు చేస్తారనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఈ ఆట ప్రాంగణంలో మనకు స్పందన తెలిపారు. నమస్కారం అన్న, థ్యాంక్ యూ.